ముఖ్యంగా ఏదంటే అస్యూరెన్స్ కమిటీస్ ఫస్ట్ నేనేమనుకోను, అస్యూరెన్స్ కమిటీస్ అంటే హామీల కమిటీ, ఏదో ప్రభుత్వం ఇచ్చిన హామీల కమిటీ గురించి అని చెప్పేసి అది ఇంప్లిమెంటేషన్ అని అనుకున్నా. కానీ సబ్జెక్ట్ చూస్తే అసెంబ్లీలో ఏదైతే హౌస్లో ప్రభుత్వం తరఫున మంత్రులు అవి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఎంత మటుకు ఇంప్లిమెంట్ అయినాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ కమిటీ మీద ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ దీని చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది. ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా గవర్నమెంట్ ఇచ్చిన హామీల గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, అవన్నీ కంప్లీట్గా నెరవేర్చడం జరిగింది. తర్వాత ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్న వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కమిటీ సభ్యులమందరం కలిసి అధికారుల సహకారంతోనే దీన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. సో నాకు ఇచ్చిన దీని ప్రకారం ఈరోజు మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 3వ అసెంబ్లీ మనకి. సో ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే మనకు పంపించినవి ఏంటంటే మనకి అసిస్టెన్స్ ఇచ్చినవి 2266. సో దాంట్లో ఇప్పటి వరకు కంప్లీట్ చేసినవి 1092. అంటే మనకి ఈ రిపోర్ట్స్ వచ్చినాయి, కంప్లీట్గా వచ్చినాయి. దాని మీద కూడా కొన్ని ఇంకా పార్షియల్గా ఉన్నాయి, దాన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. ఇక అసలుకే రానివి 1174 అసిస్టెన్సెస్ ఉన్నాయి, వాటిని కూడా టోటల్గా రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. సో ఈ మా కమిటీ సభ్యులందరం కలిసి వీటన్నిటినీ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ని వాళ్ళందరినీ మీటింగ్కి రమ్మని మీటింగ్ కండక్ట్ చేసి ఒక్కొక్కటిగా ఎవ్రీ 15 days కానీ ఎవ్రీ 1 month కానీ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేయవలసిన అవసరం, తర్వాత బాధ్యత ఈ కమిటీ పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు ఈరోజు స్టడీ చేసిన దానిపైన హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో చాలా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే రిపోర్ట్స్ రాలేదు మనకి. 2024కి 63 కంప్లీట్ అయినాయి, తర్వాత 161 ఇంకా రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఇరిగేషన్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇరిగేషన్ మీద. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా ఫైల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వాటి త్వరలో ఇరిగేషన్ మీద మేము మీటింగ్ కండక్ట్ చేసి సభ్యులమందరం అనుకున్నాం, ఇరిగేషన్ మీద మీటింగ్ కండక్ట్ చేద్దాం నెక్స్ట్ మీటింగ్లో అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు ఫుల్ ప్లేట్గా సభ్యులందరూ హాజరు కాలేదు, ఇంకా కొంతమంది యూఎస్ పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ తొందరగా అతి త్వరలోనే ఇంకొక మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నామని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి ఇంత ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామని అన్ని కమిటీస్ ఇచ్చిన హామీలలో ఇంచుమించు 80% కూడా కంప్లీట్ టోటల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నిస్తాం. ఇంకోటి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ఇవన్నీ మా ప్రభుత్వం ఏవైతే చేస్తూ ఉన్నదో ఇవన్నీ టోటల్గా ఇంప్లిమెంట్ చేసినామో అని చెప్పేసి ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంది. అదొకటే కాకుండా ఎల్ఏ మినిస్టర్ గారి సూచనల మేరకు ఎక్కడైతే ఈ హామీల కమిటీ ఎక్కడైతే ఉందో వివిధ రాష్ట్రాలలో ఇచ్చిన హామీలు ఎట్లా అమలవుతూ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని కూడా ఒక స్టడీ టూర్ లాగా కండక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ మంచిగా ఇంప్లిమెంట్ మంచి జరుగుతూ ఉందో, ఎక్కడెక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేయాలి. స్టడీ టూర్స్ కూడా కండక్ట్ చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభాపతి ద్వారా మాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా మా సభ్యులందరితో డిస్కస్ చేసి, అదొకటే కాకుండా ఇతర రాష్ట్రాలే కాకుండా మన దగ్గర కూడా ఎక్కడైతే ఫీల్డ్ స్టడీ కూడా వెళ్ళి ఏవైతే ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు, ఇవి గవర్నమెంట్ ఇచ్చిన అష్యూరెన్సెస్ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో పోయి కూడా అధికారులతోని అక్కడ చర్చించి వాటిని త్వరలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం అప్పటి నుండి, ఎందుకంటే అవి ఇండివిజువల్గా ఫస్ట్ అసెంబ్లీ, సెకండ్ అసెంబ్లీ ఈ రెండు కలిసి వాళ్ళ పెండింగ్, గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నవి ఏంటంటే సుమారు 391, 366 అంటే 750 పాతవి. గత ప్రభుత్వంలో ఉన్నవి 750 అవుట్ ఆఫ్ 1174. కాబట్టి మిగిలినవి ఈ ప్రభుత్వంలో ఉన్నవి. సో ఈ ప్రభుత్వానికి ఇంకా
2.5 సంవత్సరాల పీరియడ్ కూడా ఉంది. అంత లోపల మిగిలినవి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ఒకటే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా మిగిలిపోయినవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవి సాధ్యాసాధ్యాలుగా ఉన్నాయో వాటిని కూడా సమీక్షించి ఏవైతే సాధ్యమో వాటిని కూడా మేము ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలకు మా జవాబుదారితనం ఉంటుంది. దాని ద్వారానే ఈ కమిటీ గతంలో ఇచ్చిన హామీలు, తర్వాత ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.